కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారన్నారు. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సూచించారు. కేబినెట్ భేటీ తర్వాత కొత్త జిల్లాల మార్పులు చేర్పులు, సింగపూర్ టూర్, లిక్కర్ కేసులపై సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రస్తావించారు. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రులు దశల వారీగా అక్కడికి వెళ్లాలన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉందని, మంత్రులు తమ పనితీరుతో అది ఇంకా పెంచుకోవాలన్నారు. జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. మంత్రులు తమ శాఖలపై రిపోర్టు తయారు చేసుకోవాలని, వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమ శాఖపై మాట్లాడిస్తామన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలను నెల రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలన్నారు. దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. మరోవైపు నేతలు ఫోటోలు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు చంద్రబాబు. ఫోటోలు అడిగేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కానివారిని తన వద్దకు అస్సలు రానివ్వనని మంత్రి ఫరూక్ చెప్పారు. మద్యం కుంభకోణం నిందితులు వెంకటేష్ నాయుడుది నంద్యాలే అయినా వైఎస్ఆర్సీపీ మనిషిని తెలిసి దూరంగా పెట్టినట్లు వెల్లడించారు. తాను అదే జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు బీసీ జనార్దన్ రెడ్డి. కేబినెట్లో లిక్కర్ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రస్తావించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు. లిక్కర్ విషయంలో మంత్రులు ఆచితూచి స్పందించాలని తెలిపారు. అదే సమయంలో వైసీపీ దుష్ప్రచారాన్ని కూడా ఖండించాలన్నారు సీఎం చంద్రబాబు.